ఏంటమూల్య, ఏదో మాట్లాడాలని వచ్చి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? ఏమైంది? ఏం లేదులే శైలు. అమూల్య, నాతో కూడా చెప్పవా? అసలే అన్నయ్య చిరాకులో ఉన్నాడు. ఇప్పుడు నేనేదో చెప్పి అన్నయ్యని బాధ పెట్టడం దేనికి? అలాంటిదేం లేదులే అమూల్య. మీ అన్నయ్యకి కాకపోతే నాకు చెప్పు. నేను నీకు ఫ్రెండ్ని, వదిన్ని. పర్వాలేదులే, నాకు చెప్పు. విడాకులకి ఒప్పుకుంటున్నట్టు సంతకం చేయి. ఏయ్, నోరు మూసుకొని సంతకం పెట్టు, లేదంటే పోయి జైల్లో కూర్చుంటావు. ఏయ్, ఆగు. ఎక్కడికి వెళ్తావే? ఓ, మీ అత్త అంతకు తెగిచ్చిందా? పద వెళ్దాం. ఎక్కడికి శైలు? దీనికి మీ అన్నయ్య దాకా ఎందుకు అమూల్య? నేను చాలు. దేత్తడి పోచమ్మ గుడే. మీ అత్తకి ఇత్తడైపోద్ది. పద. చెప్పిన పని ఒక్కడి కూడా సరిగ్గా చేయడం చేత కదా? అమూల్యని వదిలిపెట్టద్దు అని చెప్పానా లేదా? ఇప్పుడు అది వెళ్ళి ఆదిత్య గడికి జరిగింది మొత్తం పోసకొచ్చినట్టు చెప్తుంది. వాడి సంగతి తెలుసుగా, పేరుకే మెకానిక్. గొడవకి దిగాడంటే వాడు నీకంటే పెద్ద రౌడీ. నేను మీ కోడల్ని పట్టుకోవాలని చాలా ప్రయత్నం చేశాను అమ్మగారు, కానీ అంతలోనే తప్పించుకుంది. ఏడవ లేకపోయావా? సమయానికి ఈయన కూడా ఊళ్ళో లేరు. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. అమ్మగారు, ఒకసారి అటు చూడండి, మీ కోడలు వస్తున్నారు. ఏంటే దీన్ని తీసుకొచ్చావు? ఏ, మీ అన్నయ్యని తీసుకుని రాలేదా? నీ మొహానికి ఆదిత్య అవసరం లేదు, నేను చాలు. ఏంటి, అమూల్యని విడాకులకి సంతకం చేయమని అడిగావంట? అవును, అడిగాను. అయితే ఏంటి? తను సంతకం చెయ్యదు. మర్యాదగా చందుని ఎక్కడ దాచిపెట్టావో బయటికి తీసుకొనిరా. ఏంటి, చందు నేను దాచిపెట్టానా? మరి నువ్వు కాకపోతే ఇంకెవరు దాచిపెడతారు? ఎవరో పోలీసులను తీసుకొచ్చి భయపెట్టాలని చూసావంట కదా, ఇప్పుడు రమ్మని చూస్తాను. ఏంటి తెగరెచ్చిపోతున్నావు? నా సంగతి తెలుసా నీకు? నీ సంగతి ఎందుకు తెలీదు? చాలా బాగా తెలుసు. ఇంటికొచ్చిన కోడల్ని రాచి రంపాన పెట్టే రాక్షసివి అని తెలుసు. కళ్ళ ముందు కొడుకు కోడలు సంతోషంగా ఉంటే చూసి తట్టుకోలేని దుర్మార్గురాలివి అని తెలుసు. కన్న కొడుకు కంటే డబ్బులే ఎక్కువ అని ఆలోచించే నికృష్టురాలివి అని కూడా తెలుసు. రే ఘోరా, ముందు దీన్ని వేసేరా. నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఇది మళ్ళీ ఇంటి గడప దాటి బయటకు వెళ్ళటానికి వీల్లేదు. దీని శవం కూడా కనిపించకూడదు. వేసేయ్. రే గుండు, నువ్వు కాస్త ఉండు, నీ సంగతి తర్వాత చెప్తాను. ఇదిగో, నన్ను తర్వాత వేసేయచ్చు, కానీ ముందు ఈ వీడియో చూడు. ఆ తర్వాత ఏం చేయాలో అప్పుడు మీ గుండుగాడికి చెప్పు. ఏంటిది? ఈ వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏవే దొంగ మొహంతానా, ఈ వీడియో డిలీట్ చేశానని చెప్పావు కదే, ఇప్పుడు దీని దగ్గరికి ఎలా వచ్చింది? హలో, ఎలా వచ్చిందో నన్ను అడుగు, నేను చెప్తాను. మా అమూల్య పిచ్చిది కాబట్టి నీ మాటలు నమ్మి వీడియోని డిలీట్ చేసింది. చెల్లి కోసం ఏదైనా చేస్తాడు కాబట్టి ఆదిత్య కూడా అమూల్య చెప్పిందని ఆ వీడియోని డిలీట్ చేశాడు. కానీ నేనలా కాదు. నీలాంటి పాములు చచ్చేంత వరకు బుసలు కొడుతూనే ఉంటాయి, కాటు వేయాలి అని చూస్తూనే ఉంటాయి. అందుకే ఈ వీడియో వీళ్ళిద్దరికీ తెలియకుండా నేను జాగ్రత్త చేశాను.
చూసావా అమూల్య, ఈ మనిషిని నమ్మి నువ్వు నీ చేతిలో ఉన్న ఆయుధాన్ని పారేయాలి అనుకున్నావు. కానీ ఇప్పుడు అర్థమైందా వీళ్ళ నిజస్వరూపం ఏంటో? వీళ్ళంత త్వరగా మారరు అమూల్య. చూడు, ఇక నుంచి అమూల్యకి ఈ ఇంట్లో మహారానికి ఎలాంటి మర్యాదలు జరగాలో అవన్నీ జరగాలి. లేదంటే ఈ వీడియో ఎక్కడికి వెళ్తుందో నీకు బాగా తెలుసు కదా. అమూల్య, హ్యాపీగా ఉండు. చందుని ఎక్కడ దాచిపెట్టిందో తన్నే బయటికి తీసుకొస్తుంది. లేదంటే మీ అత్తే లోపలికి వెళ్తుంది. నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు. జాగ్రత్త. ప్రతిరోజు నేను అమూల్యని చెక్ చేస్తూనే ఉంటాను. చిన్న తేడా వచ్చిందనుకో, దేత్తడి పోచమ్మ గుడే ఇత్తడైపోద్ది. అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందిరా. నువ్వు అమూల్యని వదిలేయటం వల్లే అది ఇంటికొచ్చి వార్నింగ్ ఇచ్చింది. ఛీ! హలో, చెప్పు కార్తీక్. రామ్, ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఒక మీటింగ్ ఉంది. సీత మరణానికి వాళ్ళందరూ చింతిస్తూ ఒక సంతాప సభ ఏర్పాటు చేశారు. నువ్వు రావాలి. లేదు, నేను రావటం కుదరదు. అదేంటి రామ్? ఇంట్లో అందరూ కలిసి నా చేత సీతకి కర్మ చేయిస్తున్నారు. నేను అక్కడికి వెళ్తున్నాను. అయినా ఇలాంటి సంతాప సభలు చేయొద్దని నాకిష్టం లేదని వాళ్ళకి చెప్పు కార్తీక్. అది కాదు రామ్. చూడు కార్తీక్, నన్ను చూసి అందరూ పిచ్చోడు అనుకోవచ్చు, కానీ నా మనసు మాత్రం నా సీత బ్రతికే ఉందని చెప్తుంది. ఎన్నిసార్లు తను లేదని నాకు నేను సర్ది చెప్పుకోవాలనుకున్నా కుదరటం లేదు. ఇప్పుడు కూడా ఈ కర్మకాండలు జరిపించనని అన్నాను, కానీ మా అమ్మ తాతయ్య వినటం లేదు. వాళ్ళ కోసం వెళ్లాల్సి వస్తుంది. నువ్వు మాత్రం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఫోన్ చేసి ఆ సంతాప సభని క్యాన్సిల్ చేయమని చెప్పు. సరే రామ్. రామ్, బయలుదేరదామా? అమ్మా, ఒక్కసారి ఆలోచించమ్మా. నిజంగా నా మనసు రావటం లేదు. సీత బ్రతికే ఉందని అనిపిస్తుందమ్మా. చూడరా, ఆత్మీయులైన వాళ్ళు మనకు దూరం అయిపోయినప్పుడు ఆ నిజాన్ని నమ్మడం అంత తేలిక కాదురా. వాళ్ళు మన మధ్య లేకపోయినా మన చుట్టూ ఉన్న భావనే మనకు కలుగుతుంది. ఆ నిజాన్ని గ్రహించడానికి కాస్త సమయం పడుతుంది. అలాగని మనం చేయాల్సిన పనులు ఆలస్యం చేస్తే పోయిన వాళ్ళ ఆత్మకు శాంతి లభించదురా. నా మాట వినరా, పద వెళ్దాం. సరే తాతయ్య, ఇక నేను చేయగలిగింది చెప్పగలిగిందే ఉంది. కళ్ళకు కనిపించే వాటికి రుజువులు తీసుకురాగలం, కానీ మనసు చెప్పే వాటికి రుజువు చూపించలేను కదా. సరే, మీకోసం వస్తాను, పదండి. హరి ఓం. సీతానామ్నీం వసురూపేణ పిండ ప్రదాన సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ప్రసిద్ధిరస్తు. ఓం బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మవివర్తనః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగః మహావిష్ణు మహాయుద్ధ మహాయజ్ఞో మహా. ఇది ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు, ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు. దేవతా తరలిపో, తల్లిగా మిగిలిపో, వదలలేక
వదలలేక గుండె రాయి చేసుకుని ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు. బిడ్డగా పుట్టి కూతురై పెరిగి కోడలై భర్తకు భార్యయై బిడ్డకు తల్లియై ఇల్లాలిగా తల్లిగా తల్లికి తల్లిగా నవ్వును ఏడుపును కలిపి కాలనేమినిః వీరం శౌరీశ్వర చేసిన దేవత సెలవిమ్మని అడిగితే పసుపు కుంకుమ కూడా ఒకసారి వేయండి ఆయన. బ్రహ్మణ్యో బ్రహ్మ ఇది కనని వినని సంఘటన, అపూర్వ సంఘటన. ఆమెకు సద్గతులు కలగాలని చెప్పి ఒకసారి నమస్కారం చేసుకోండి ఆయన. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. జరగని పంపకాలు పుట్టి బానిసై పెరిగి దాసియై సేవకు నిలయమై ఆగని యంత్రమై నిజములు నిద్రలు ఇల్లే కళ్ళుగా వయసును సుఖమును చితిగా వెలిగించి బ్రతుకే హారతి ఇచ్చిన దేవత సెలవిమ్మని అడిగితే ఇక సెలవిమ్మని అడిగితే ఇది కనని వినని భగవంతుడా, బ్రతికుండగానే నా భర్త పిండం పెట్టడం నా కళ్ళతో నేను చూసుకునే పరిస్థితి తీసుకొచ్చావు. ఈ పిండాలు తీసుకుని వెళ్ళి నీళ్లలో కలుపు నాయనా. ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు దేవత. ఇలాంటి స్థితి ఈ ప్రపంచంలో ఏ మనిషికి రాకూడదు స్వామి. నేను చనిపోయానని అందరూ నమ్ముతున్నారు. మనసు నిండా బాధ పట్టుకుని నా ఆత్మశాంతి కోసం అందరూ నాకు కర్మకాండాలు చేస్తున్నారు. పిండాలను తీసుకెళ్లి దర్భలు తీసేసి గంగలో కలుపు నాయనా. ఇదొక రకంగా బాధగా ఉన్నా మరొక రకంగా సంతోషంగానే ఉంది. కనీసం ఎలాగైనా నేను ప్రాణాలతో లేననే విషయాన్ని నమ్మి నా భర్త మెల్లమెల్లగా నన్ను మర్చిపోవాలి. మరొక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని ఆయన జీవితం చక్కదిద్దుకోవాలి. ప్రాణాలతో ఉన్నానని చెప్పుకోలేను.
ఏదో ఒక రోజు ఈ పరిస్థితి నాకు రాక తప్పదు. అప్పుడైనా నా భర్త నాకు ఇలా కర్మకాండాలు జరిపించాల్సిందే. శశి, వెళ్దామా? ఎక్కడికల్లుడు ఇద్దరూ బయలుదేరారు? ఆఫీస్కి మావయ్య, చాలా వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. వెళ్ళవన్నీ క్లియర్ చేయాలి. అవును డాడ్, ఈ సీత గొడవలో పడి పనులన్నీ పెండింగ్లో ఉన్నాయి. వెళ్ళి అన్నీ చూసుకోవాలి. దానికి మీరెందుకమ్మా? నేనున్నాను కదా, అవన్నీ నేను చూసుకుంటాను. మీకెందుకు శ్రమ? లేదు మావయ్య, మేము ఆఫీస్కి రావడమే మంచిదే. ఇక్కడుండి ఆ రామ్గఢ్ మోహన్ చూడాలంటే చిరాగ్గా ఉంటుంది. కనీసం ఆఫీస్లో అయితే చేంజ్ ఓవర్ అయినా ఉంటుంది. ఇదే అల్లుడు, ఇదే నువ్వు చేస్తున్న తప్పు. తప్పేంటి మావయ్య? ఇప్పుడు మన ఇంట్లోకి బయట నుంచి ఓ కుక్కొచ్చింది. నువ్వేం చేస్తావు? ఏముంది, కర్ర తీసుకుని ఆ కుక్కని కొట్టి కొట్టి తరిమేస్తాను కదా. మరి ఆ రామ్ విషయంలో నువ్వెందుకు రివర్స్లో ఆలోచిస్తున్నావు? మీరొకసారి ఇంట్లోంచి తరిమేసినా సరే మళ్ళీ వాళ్ళు రాముని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఇప్పుడు మీరు బయటికి పంపించాలి అనుకున్నా పంపించలేరు. అంతలా పాతుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు వాడు. ఒక్కసారి రామి ఇంట్లో ఫిక్స్ అయ్యాడు అంటే ఇక అతన్ని మీరు ఏమీ చేయలేరు. రేపు ఆఫీస్కి వస్తాడు, ఆ తర్వాత మీ బిజినెస్లోకి ఎంటర్ అవుతాడు, ఆ తర్వాత మిమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొని వస్తాడు. ఇదంతా జరగకూడదు అంటే మీరిప్పుడు వెళ్లాల్సింది ఆఫీసుకి కాదు, ఇంట్లోనే ఉండి ప్రతి క్షణం వాణ్ణి హింసించి బాధ పెట్టి వాడంతట వాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేలా చెయ్యాలి. అదంత ఈజీ కాదు డాడ్. మా అత్తయ్య పెద్ద అయినా ఇద్దరు ఆయన్ని ప్రతి క్షణం అంటి పెట్టుకొని ఉంటున్నారు.
వాళ్ళిద్దరూ చెరొక వైపు బాడీ గార్డ్స్ లాగా కాపలా కాస్తున్నారు. రామ్ మీద ఈగ కూడా వాళ్లకుండా చూసుకుంటున్నారు. నేను చెప్పింది కూడా అదే. ఈ సమయంలోనే మీరు జాగ్రత్త పడాలి. భార్య పోయింది కదా అని రామ్ మీద అటెన్షన్ ఎక్కువ అవుతుంది. మీరు పక్కనే ఉండి ప్రతి క్షణం అవకాశం కోసం చూడాలి. అవకాశం దొరకగానే వాణ్ణి బయటికి పంపించాలి. ఎస్ బాలు, డాడీ చెప్పింది నిజమే. మనం ఆఫీస్లో చేయాల్సిన దానికంటే ఇక్కడ చేయాల్సిన వర్క్ చాలా ఉంది. చూడు, సీత ఈ లోకం నుండి వెళ్ళిపోయింది గాని ఆ రామ్గాడ్ మాత్రం ఈ ఇంట్లో నుండి వెళ్ళడం లేదు. పంపించాలి వాణ్ణి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాణ్ణి బయటికి పంపించాలి. లేదంటే చాలా దెబ్బతింటారు. అర్థమైందా? అర్థమైంది మావయ్య. మీరు ఆఫీస్కి వెళ్ళండి. నేను ఇంట్లోనే ఉండి రామ్ గాడి సంగతి చూసుకుంటాను. వెరీ గుడ్. ఇంకెందుకు ఆలస్యం? ఈ క్షణం నుండి మీరిద్దరూ ఆ పనిలో ఉండండి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అయ్యో జానకి, 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 ఏమైందో ఏంటో అలా కళ్ళు తెరి పడిపోయింది. జానకి ఇప్పుడు తల్లి కాబోతుంది. ఏమన్నారు? అవును, నౌ యు ఆర్ ప్రెగ్నెంట్.